తెలుగు రాష్ట్రాల్లో 450కి పైగా రోబోటిక్ సర్జరీలు సక్సెస్ఫుల్ గా చేసిన ఘనత మణిపాల్ హాస్పిటల్దే. నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. రక్తంలో పరగడుపున ఏమీ తినకుండా రక్త పరీక్ష చేసినప్పుడు పరగడుపున ఎంత షుగరు పరిమాణం ఉంటే మనము డయాబెటిక్ మధుమేహం అని పరిగణించాలి. ఏ లెవెల్స్ ఉంటే సాధారణం నార్మల్ అనాలి. ఈ షుగర్కి సాధారణ స్థితికి మధ్యలో ప్రీ డయాబెటిక్ స్టేట్ అంటారు. అంటే త్వరలో షుగర్ రావచ్చు, డయాబెటీస్ రావచ్చు అని సంకేతాలు ఇస్తే మీలో షుగరు ప్రవేశించబోతుంది అని అక్కడ మనకు హెచ్చరికలు జారీ చేసే స్థితి ప్రీ డయాబెటిక్ స్టేట్. ఆ ప్రీ డయాబెటిక్ పరిస్థితి ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు వహించి దాన్ని షుగర్ రాకుండా, డయాబెటీసు మధుమేహ వ్యాధి రాకుండా నివారించవచ్చు. ఎప్పుడెప్పుడు పరగడుపున షుగర్ ఎంత ఉండాలి, తిన్న తర్వాత షుగర్ ఎంత ఉండాలి, 3 నెలలకు ఒకసారి షుగరు లెవెల్స్ ఎలా ఉన్నాయి తెలుసుకునే పరీక్ష HbA1c ఎంత ఉండాలని పరిశీలిస్తే మనం పరగడుపున తీసే టెస్ట్ని బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ అంటారు. సాధారణంగా ఇది 80-100 మధ్యలో ఉండాలి. ప్రీ డయాబెటిక్ స్టేట్లో 101 నుంచి 125 వరకు ఉండొచ్చు. షుగర్ని ఎప్పుడు డయాబెటీస్ మధుమేహం ప్రవేశించిందని ఎప్పుడు భావించాలంటే బ్లడ్ షుగర్ ఫాస్టింగ్ 125 కంటే దాటినప్పుడు. 2 పరగడుపున టెస్ట్ చేసిన తరువాత, ఆహారము తీసుకున్న తర్వాత 2 గంటల తర్వాత చేసే పరీక్షని పీపీ అని పరీక్ష అంటారు. పోస్ట్ ప్రాండియల్ పరీక్ష అంటారు. అది ఆరోగ్యవంతులకు 120 నుంచి 140 వరకు ఉండాలి. 140 నుంచి 199 వరకు ఉంటే అది ప్రీ డయాబెటిక్ కండిషన్గా మనం పరిగణించాలి. 200 దాటి ఉందంటే షుగర్ వ్యాధి, డయాబెటీస్ ఉన్నట్లే. HbA1c అనేది ఆరోగ్యవంతులకు 5.7 కంటే తక్కువ ఉండాలి. ప్రీ డయాబెటిక్ స్టేట్లో ఉన్నవారికి 5.7 నుంచి 6.4 వరకు ఉండాలి. 6.4 కంటే HbA1c గ్లైకేటెడ్ హీమోగ్లోబిన్ ఉన్నదంటే షుగర్ ఉన్నది, డయాబెటీసు మధుమేహ వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారణ జరిగినట్టే. షుగరు బయటపడగానే, రక్తంలో షుగర్ పెరగగానే, మూత్రంలో షుగర్ కనపడగానే ఆందోళన చెందవద్దు, ఏమి కుంగుబాటు గురవద్దు. ఇదేం కర్మ నాకు షుగర్ వచ్చేసిందని టెన్షన్ పడద్దు, ఆందోళన చెందవద్దు. మీరు మందులు వాడకుండా, ఇన్సులిన్ వాడకుండా కొన్ని ఆహార నియమాలు, కొన్ని నియమాలు పాటించడము ద్వారా అందరిలాగా ఆరోగ్యవంతుల్లాగా పూర్ణ ఆయుష్తో ఎటువంటి సమస్యలు లేకుండా, ట్యాబ్లెట్లు వాడకుండా, షుగర్ మీలో లేకుండా ఎప్పటికప్పుడు షుగర్ని నియంత్రించే అవకాశం ఉంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళగానే షుగర్ అనగానే వెంటనే పైనుంచి కింద దాకా మందులు రాసేస్తారు. అవసరం లేదు. సరే, మొహమాటానికి మీ డాక్టర్ మందులు రాసి ఇచ్చినా అవి కొనద్దు. కొనకుండా మీలో దృఢ సంకల్పం కలగాలి, ఆత్మధైర్యం, ఆత్మస్థైర్యం కలగాలి. నేను షుగర్ వ్యాధిని జయించబోతున్నా, ట్యాబ్లెట్లు, ఇన్సులిన్ లేకుండానే నేను జయించగలను అనే మీలో ఆత్మవిశ్వాసం పెరిగితే ఇక రంగంలో దిగండి. షుగర్ వ్యాధి, టైప్ 2 డయాబెటీస్ని జయించవచ్చు. ఎలాగో టైప్ 1 డయాబెటీస్ అనేది చాలా అరుదుగా వస్తుంటుంది. కేవలం 10% మందికే, షుగర్లో కూడా 100 మందికి షుగర్ ఉంటే 10 మందికే టైప్ 1 డయాబెటీసు చిన్న వయసులో వస్తుంది. అది ఎట్టగో మనం చేసేది ఏమీ లేదు. అక్కడ క్లోమగ్రంథి పీటా కణాల నుంచి అసలు ఇన్సులినే ఉత్పత్తి కాదు. అందువల్ల ఇన్సులిన్ వాడక తప్పదు. టైప్ 2 డయాబెటీస్ సాధారణంగా బరువు ఎక్కువ ఉన్న వాళ్ళకి, 40 సంవత్సరాలు దాటి ఉన్న వారికి వారసత్వంగా వస్తుంటుంది. షుగర్ బయటపడగానే మీరు ఏం చేయాలి? ముందు బరువు తగ్గాలి. బరువు అనేది ఎత్తుకు తగ్గ బరువు ఉండాలి. దీనికి బాడీ మాస్ ఇండెక్స్ BMI అని మనము అది క్యాలిక్యులేట్ చేయాలి. 18 నుంచి 24 మధ్యలో BMI ఉండేలా చూసుకోండి. బరువు పెరగడానికి ఒక ప్రధాన కారణం
మెడ ముందు భాగాన సీతాకోక చిలుక ఆకారం నుండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయనప్పుడు రక్తంలో T3, T4, TSH పరీక్ష చేస్తే T3, T4 తగ్గుతుంది, TSH పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి మందకొడిగా పనిచేయటం వల్ల బరువు పెరుగుతారు. మీరు ఎండోక్రైనాలజిస్ట్ అనే సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించి థైరాయిడ్ ట్యాబ్లెట్లు 25 మైక్రోగ్రాముల నుంచి 200 వరకు ఎండోక్రైనాలజిస్ట్ యొక్క సలహా మేరకు జీవితకాలం వాడవలసి ఉంటుంది. థైరాయిడ్ ట్యాబ్లెట్లు ప్రారంభించగానే బరువు తగ్గుతారు. బరువు తగ్గితే షుగర్ కంట్రోల్ అనేది ఆటోమేటిక్గా జరుగుతుంది. ట్యాబ్లెట్లు వాడవలసిన అవసరం లేదు. ఇది ప్రథమ సూత్రం. బరువు తగ్గటం అనేది ప్రథమ సూత్రంగా భావించండి. ఇక 2 ఆహార నియమాలు. ఆహార నియమాలలో చాలా కఠోరమైన దీక్ష చేయాలి. షుగరు, బెల్లము, తేనె వాడకూడదు. స్వీట్లకు పూర్తిగా దూరంగా ఉండాలి. చివరికి దేవుని ప్రసాదము కూడా లడ్డు ఏదో ఒక పలుకు తీసుకోండి. అలాగే కేకులు, నూతన సంవత్సరము లేదా పుట్టినరోజు కేకులు ఏదో తీసుకున్నామంటే తీసుకున్నామని చిన్న ముక్క తినండి. ఆ విధంగా స్వీట్లు, కేకులు, లడ్డూలు దేవుని ప్రసాదానికి కూడా దూరంగా ఉండవలసిన అవసరం ఉంటుంది. ఎక్కువ తినకూడదు. ప్రసాదం అంటే నామమాత్రంగా కొద్దిగా తీసుకుంటే సరిపోతుంది. ఇక దీంతోపాటు మన ప్రథమ శత్రువు మనం తినే మల్లెపూ లాంటి తెల్లటి బియ్యం. వెంటనే తెల్లటి బియ్యం మానండి. తెల్లటి బియ్యం బదులుగా బ్లాక్ రైస్, నల్ల బియ్యం కానీ బ్రౌన్ రైస్ కానీ ప్రారంభం చేయండి. జీవితంలో మళ్ళీ ఎప్పుడు కూడా తెల్లటి బియ్యం వాడద్దు. అలాగే మనం టిఫిన్లలో ఇడ్లీలో బియ్యపు రవ్వ వేస్తారు. బియ్యపు రవ్వ వేయద్దు. రాగి రవ్వ వేయండి, రాగి ఇడ్లీలు చేసుకోండి. దోశలో బియ్యపు పిండి వేయద్దు. రాగి పిండి వేయండి, రాగి దోశలు చేసుకోండి. పెసరట్టు తినండి, మంచిదే. పెసలపై ఉండే పొట్టు తీయద్దు. మినుములపై ఉండే పొట్టు కూడా తీయకుండా పిండిలో కలిపి చేసుకోవాలి. బియ్యం వల్లనే గోధుమలు కూడా షుగర్ పెరుగుతాయి. కనుక గోధుమల వల్ల ఏమీ ప్రయోజనం ఉండదు. కొంతమంది అన్నం మానేసి గోధుమలు తింటుంటారు. గోధుమ అన్నం తింటారు, గోధుమ రొట్టెలు తింటారు, గోధుమ రవ్వతో ఉప్మా తింటారు. బియ్యం ఎంత హానికరమో, షుగర్ని ఎలా పెంచుతాయో గోధుమలు కూడా అలాగే పెంచుతాయని గమనించండి. గోధుమలు బదులుగా రాగి, జొన్న, సజ్జ, కొర్రలు, అరిగెలు, సామెలు, ఊదలు బ్రహ్మాండం. వాటిని రాగి జావ, రాగి ముద్ద, ఈ చిరుధాన్యాలతో రొట్టెలు కానీ పుల్కాలు కానీ చేసుకుని తినండి. వాటి వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆహార నియమాలు పాటించాలి. తెల్లన్నం మానేయాలి. ఓట్స్ పాలల్లో కలుపుకుని ఉదయం టిఫిన్ బదులుగా కానీ రాత్రి భోజనం బదులుగా కానీ ఓట్స్ వాడచ్చు. ఇంకోటి గింజలు, కినోవా గింజలు అని ఉన్నాయి, అది కూడా వాడటం మంచిది. వీటితో పాటు యోగా, ప్రాణాయామము, ధ్యానము, వ్యాయామం ఉదయం ఒక అరగంట, రాత్రిపూట సాయంత్రం ఒక అరగంట తప్పనిసరిగా చేయాలి. వీటి వల్ల యోగా, ప్రాణాయామం, ధ్యానం, వ్యాయామం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది, గాఢమైన నిద్ర వస్తుంది. కనుక షుగరు ప్రవేశించిందని విషాద గీతాలు పాడుకోవాల్సిన అవసరం లేదు. ఈ రోజున పరిశోధనలో వెల్లడైంది ఏంటంటే, కొత్తగా మీకు షుగర్ ఉందని గమనించినా 5-10 సంవత్సరాలు షుగర్కి మందులు వాడుతూ ఉన్నా, మందులు లేకుండా, ఇన్సులిన్ లేకుండా షుగర్ వ్యాధిని నియంత్రించుకోవచ్చని వైద్య పరిశోధనలు కరాఖండిగా మనకు పరిశోధన ఫలితాలు వెల్లడైన తరుణంలో ఉన్న షుగర్ని రివర్స్ చేయొచ్చు. షుగర్కి మందులు లేకుండా మనము జీవన శైలిలో మార్పుల వల్ల దాన్ని జయించవచ్చు అని గమనించండి. మన నాలుకను అదుపు చేస్తే, నాలుకను నియంత్రణ చేసి, రుచి కోసము కాకుండా ఏది తిన్నా దీంట్లో పిండి పదార్థం ఎంత, మాంసకృతులు ఎంత, కొవ్వు పదార్థం ఎంత, దీంట్లో ఉండే పోషక విలువలు ఎంత ఉన్నది అని తెలుసుకోవటం ద్వారా మధుమేహ వ్యాధిని మందులు లేకుండానే మనము నియంత్రణ చేయొచ్చు, నివారించవచ్చు, దాన్ని మనము జయించవచ్చు అని గమనించండి.